నమస్కారం అండి. మహాభారతంలో నేడు 37వ అధ్యాయము అంశము ధర్మ సూక్ష్మం తెలుసుకున్న సద్బ్రాహ్మణుడు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకసారి మార్కండేయ ఋషి పాండవులను చూడటానికి వచ్చాడు. ఆ సమయంలో స్త్రీ పాతివ్రత్యం గురించి యుధిష్ఠిరుడు మాట్లాడుతున్నాడు. స్త్రీ ఓరిమి పాతివ్రత్యం కంటే అద్భుతమైనది ఈ ప్రపంచంలో ఉన్నదా? శిశువును చాలా కాలం గర్భాన ధరించి తన ప్రాణం కన్నా అధికంగా చూస్తూ ప్రసవిస్తుంది. ఎంతో కష్టాన్ని ఆందోళనను అనుభవించి ప్రసవమైన దగ్గర నుంచి ఆ శిశువు ఆరోగ్యము సౌఖ్యము గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది. విశాల హృదయం, క్షమాగుణం కలిగి తనను తాను లక్ష్య పెట్టక సకల బాధలను పెట్టి అసహ్యించుకునే క్రూరమైన భర్తను క్షమిస్తూ అతన్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఏమిటి వింత అని అంటున్నాడు. ఆ మాటలు విన్న మార్కండేయుడు ఒక కథ చెప్పాడు. కౌశికుడు అని ఒకడు ఉండేవాడు. అతడు ఎంతో శ్రద్ధతో బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. అతడు ఒకనాడు ఒక వృక్షం కింద వేదాధ్యయనం చేస్తున్నాడు. ఆ చెట్టుపై నుంచి ఒక కొక్కెర రెట్టవేయగా అది కౌశికుడి తలపై పడి మలినమైంది. అతడి తల పైకెత్తి చూశాడు. కోపంతో చూసిన ఆ చూపుకు కొక్కెర చచ్చి కింద పడింది. ఆ పక్షి చచ్చి పడిపోవడం చూసి బ్రాహ్మణుడు చాలా విచారించాడు. మన తలంపులన్నీ ఫలించనప్పుడు, తొందరపాటు కోపము కలిగినప్పుడు పుట్టిన కోరిక తక్షణం ఫలమిస్తే ఎంత భయంకర దృశ్యమవుతుంది. తర్వాత పశ్చాత్తాపానికి, జాలికి ఎంత అవకాశం ఉంటుంది. కానీ మన కోరికలు ఫలించడానికి ఇతర అంశాలు, పరిస్థితులు కూడా సహాయపడాల్సి రావడం వల్ల మనం పాపం నుంచి, విచారం నుంచి రక్షితులమవుతున్నాం. తన హృదయంలో తాత్కాలికంగా కలిగిన కోపపు దురాలోచన అమాయకమైన ఓ పక్షిని బలి తీసుకోవడంతో కౌశికుడు ఎంతో విచారించాడు. కొంతసేపు అయిన తర్వాత అతడు తన మామూలు భిక్షకు బయలుదేరి వెళ్ళాడు. భిక్ష కోసం ఓ ఇంటి ముందు నిలబడ్డాడు. ఆ సమయంలో ఆ ఇంటి యజమానురాలు పాత్రలను శుభ్రం చేస్తుంది. ఆ పని అయ్యాక ఆమె తనకు భిక్ష వేస్తుందని కౌశికుడు అలాగే నిలబడ్డాడు. ఈలోగా ఇంటి యజమాని అలసిపోయి ఆకలితో ఇంటికి వచ్చాడు. భార్య ఆయనకు సపర్యలు చేసి కాళ్ళు కడిగి తడి తుడిచి ఆహారం పెట్టింది. ఈ పనుల్లో నిమగ్నమై బయట నిలిచి ఉన్న భిక్షుకుణ్ణి ఆమె మర్చిపోయింది. తన భర్తకు సపర్యలు పూర్తయి ఆయన భోజనం చేసిన తరువాత భిక్ష తీసుకుని బయటకు వచ్చింది. తమరిని చాలాసేపు నిలబెట్టినందుకు విచారిస్తున్నాను, నన్ను క్షమించండి అన్నది. కౌశికుడు కోపంతో, ఓ వనిత, నన్ను చాలాసేపు నిలబెట్టావు, ఇలాంటి నిర్లక్ష్యం మంచిది కాదు అన్నాడు. బ్రాహ్మణోత్తమ, దయ ఉంచి నన్ను క్షమించు, నేను నా భర్తకు సపర్యలు చేస్తున్నాను, అందుచేత ఆలస్యమైనది అని ఆ స్త్రీ అనింది. భర్తకు సపర్యలు చేయడం మంచిదే, కానీ బ్రాహ్మణుణ్ణి నిరాదరించకూడదే, నీవు గర్విష్ఠిలా కనిపిస్తున్నావు అన్నాడు కౌశికుడు. నన్ను కోపగించుకోకు, నేను నా భర్తకు యుక్తమైన సేవలు చేసేందుకే మిమ్మల్ని నిలబెట్టాల్సి వచ్చిందని తమరు ఆలోచించాలి. ఒక ఉద్రేకపు ఆలోచన మీకు కలిగిన తక్షణం చనిపోవడానికి నేను కొక్కెరను కాను. మీ కోపం పతివ్రతను ఏ విధంగా హాని చేయలేదు అన్నది ఆ మహిళ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నిర్ఘాంతపోయాడు. ఆమెకు కొక్కెర సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఆమె ఇంకా ఇలా అంది, మహానుభావ, నీకు నీ కర్మరహస్యం తెలియదు. ఒకరి కోపమే తన శత్రువై శరీరంలో ఉంటుందని కూడా నీకు తెలియదు. మీకు సేవ చేయడం ఆలస్యమైనందుకు క్షమించండి. మీరు మిథిలా పట్టణానికి వెళ్ళి మంచిగా జీవించడానికి గల రహస్యాన్ని అక్కడ ధర్మవ్యాధుల ద్వారా తెలుసుకోండి అని సెలవిచ్చింది. బ్రాహ్మణుడు మరింత ఆశ్చర్యపోయాడు. నీ శిక్షణ వాక్యాలకు నేను తగియే ఉన్నాను. ఆ మాటలు నాకు మంచే చేశాయి. నీకు సర్వ విధాల శుభం కలుగుగా కానీ దీవించి అతడు మిథిలా నగరానికి వెళ్ళాడు. కౌశికుడు మిథిలా నగరం వెళ్ళి ధర్మవ్యాధుని గృహం కోసం వెతుకుతున్నాడు. ఆ ధర్మవ్యాధుని ఇల్లు ఓ ఆశ్రమం మాదిరిగా పట్టణం బయట ప్రత్యేకంగా ఉంటుందని కౌశికుడు భావించాడు. ఆ నగర రాచబాటల మీదుగా వెళ్తూ గొప్ప భవనాలు, ఉద్యానవనాలు చూస్తూ చివరకు ఒక మాంసం దుకాణానికి వెళ్ళాడు. అక్కడ యజమాని మాంసాన్ని అమ్ముతున్నాడు. ఆ మాంసం అమ్మకందారుడే ధర్మవ్యాధుడు.
అనగా కటిక వాడు అని తెలుసుకొని కౌశికుడు విస్మయం చెందాడు. బ్రాహ్మణుడు చీకాకు పడుతూ మాంసం దుకాణానికి దూరంగా నిలబడ్డాడు. ఆ కటికవాడు లేచి బ్రాహ్మణుడి వద్దకు వచ్చాడు. మహాత్మా, తమరు క్షేమమా? ఆ మహాపతివ్రత అయిన బ్రాహ్మణ స్త్రీ నా వద్దకు పంపిందా అన్నాడు. ఈ మాటలతో కౌశికుడు ఇంకా నిర్ఘాంతపోయాడు. మహాత్మా, తాము ఎందుకు ఇక్కడికి వచ్చారో నాకు తెలుసు, మా ఇంటికి రండి అంటూ ధర్మవ్యాధుడు కౌశికుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆనందంగా ఉండే ఒక కుటుంబాన్ని చూశాడు కౌశికుడు. ధర్మవ్యాధుడికి తల్లిదండ్రులపై ఉన్న భక్తి కౌశికుడిని ఎంతో ఆకట్టుకుంది. ఆ ధర్మవ్యాధుడు దగ్గర కౌశికుడు ధర్మం గురించి, మంచి పనుల గురించి నేర్చుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు. కౌశికుడు అంతకు పూర్వంలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత భక్తితో సేవ చేస్తున్నాడు. వ్యాసుడు ఉపాఖ్యానాన్ని మహాభారత గ్రంథంలో అద్భుతంగా మిడిచాడు. ఇందులో నీతి భగవద్గీతను అనుసరిస్తుంది. జీవితంలో తనకు జన్మరీత్యా సంభవించే మంచి పనులను, వృత్తిని శ్రద్ధాసక్తులతో చేయడమే అంతటా నిండి ఉన్నదే భగవంతుడి సేవ. ఈ వృత్తి అనేది 3 విధాలు కలది. తన పుట్టుక వల్ల వచ్చేది, కొన్ని పరిస్థితుల ఒత్తిడితో చేయక తప్పనిది, తాను కోరుకుని చేసేది. ఇందులో ఏదైనా సరే శ్రద్ధాసక్తులతో చేయడమే మూలమని అర్థం. పైన ఉదహరించిన అంశాన్ని వ్యాసుడు ప్రపంచానికి అద్భుతంగా తెలియజేశాడు. మాంసం అమ్ముకుని జీవించే ఒక నిజ వృత్తి గల కటికవాడి వద్ద సకల శాస్త్రాలు చదివిన ధర్మసూక్ష్మం తెలియని ఒక సద్బ్రాహ్మణుడు దాన్ని నేర్చుకోవడం గురించి తెలియజేశాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.